రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగుల పెండింగ్ సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించడంతో తామంతా ఆందోళనను విరమిస్తున్నట్లు విశాఖ జిల్లా అంగన్వాడీ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షురాలు వై తులసి అన్నారు. మంగళవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సిఐటియు నాయకులతో కలిసి అంగన్వాడీ ఉద్యోగులంతా విజయోత్సవ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కు జేజేలు అంటూ నినాదాలు చేశారు. అనంతరం యూనియన్ నాయకులు మాట్లాడుతూ 42 రోజుల పాటు దీక్ష చేసిన తరువాత ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగుల పట్ల సానుకూలంగా వ్యవహరించడంతో తామంతా విధుల్లోకి చేరుతున్నట్లు తెలిపారు. తర్వాత జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో కోటి సంతకాల సేకరణ అంగన్వాడీలు సంతకాలు చేయించిన పేపర్స్ అన్నీ కూడా విజయవాడ పట్టుకుని వెళ్తుంటే ఎక్కడికక్కడే అంగన్వాడీలు నిర్బంధించి ఎక్కడికక్కడే బస్సులు దింపేసి ట్రైన్లు దింపేసి చాలా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో అంగన్వాడీలను ఇబ్బంది పెట్టారు పోలీసులందరూ కూడాను. అలాంటి టైంలో అంగన్వాడీలు అందరూ కూడా తగ్గేదే లేదు అన్నట్లు ఎక్కడికక్కడే బయటాయించి రోడ్ల మీద అవని అరణ్యంలోనే అవని అడవిలోనే అవనియండి ఎక్కడైనా సరే అంగన్వాడీలు కూర్చొని మా సమస్య మా అంగన్వాడీ వేతనాలు డిమాండ్ అయితే పెంచే వరకు కూడా మేము ఎక్కడికి కూడా కదలం విజయవాడ వదిలి వెళ్ళమని చెప్పడంతో ఆ జగన్మోహన్ రెడ్డి గారు భయభ్రాంతులకు చెంది ఈరోజు నిన్న మధ్యాహ్నం 3 గంటల నుండి అంగన్వాడీ వేతనాల పెంపుపై మాట్లాడుతాము అని చెప్పి చర్చలకు వెళ్ళడం జరిగింది. రాత్రి 12:45కి చర్చలు సఫలమయ్యాయి అని చెప్పేసి మెసేజ్లు పెట్టడం జరిగింది. అంగన్వాడీ వేతనాలు జూలై నుండి అంగన్వాడీ తెలంగాణ కన్నా 1000 రూపాయలు అదనంగా ఇస్తానని చెప్పేసి మాట్లాడడంతో అంగన్వాడీలు సమ్మెను విరమించి ఈరోజు విజయోత్సవాలు చేసుకోవడం జరుగుతుంది. అలాగే క్రిస్మస్ నుండి జనవరి 1 భోగి, సంక్రాంతి, కనుమ అన్ని పండుగలు కూడా ఇక్కడే టెంట్లోనే చేసుకోవడం వల్ల అంగన్వాడీలకు వచ్చింది ఈరోజు అసలైన పండుగ, అసలైన సంక్రాంతి పండుగ అని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు విజయోత్సవాలు చేసుకోవడం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా దిగి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అంగన్వాడీ డిమాండ్స్ అన్నీ కూడా 11 డిమాండ్స్ పెట్టారు. 11 డిమాండ్స్లో 10 డిమాండ్స్ని రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది, జీవోల రూపంలో ఇచ్చింది. అంగన్వాడీ వేతనాల సమస్య ఒక్కటి కూడా లిఖితపూర్వకంగా 3 రోజుల్లో అంగన్వాడీలందరికీ న్యాయబద్ధమైన అమౌంట్ ఇస్తానని చెప్పేసి చెప్పడంతో సమ్మెను విరమించడం జరిగింది. అలాగే సమ్మె ఎంతకాలం అయితే సమ్మె చేశామో అంతకాలం తలకు సమ్మె వేతనాలు కూడా అంగన్వాడీలకు వేతనాలు ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. అంగీకరించడంతో సమ్మెను విరమించడం జరిగిందండి.